పాతకాలంలో ఎవరన్నా ఎక్కడున్నావంటే పొలం దగ్గరనో, బావి కాడనో, లేక చింత చెట్టు కిందనో, రావి చెట్టు కిందనో, లేదా ఇంట్లోనో అని జెప్పేవాళ్ళు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎక్కడున్నావంటే ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, వాట్సాపు, ట్విట్టరు ఇలా జెప్పుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ అండి? డెవలప్‌మెంట్ ఉండాలి. ఆధునికత ఉండాలి. బట్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నామో తెలీదు. ఇంతకుముందు వేరే చోటికి ట్రావెల్ చేసి పలకరించుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకే ఇంట్లో, ఒకే సోఫాలో కూర్చుంటుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ ఏం చేస్తుందో హస్బెండ్‌కి తెలీదు. హస్బెండ్ ఏం చేస్తున్నాడో వైఫ్‌కి తెలీదు. ఆల్వేస్ రీల్స్ చూడడం, నవ్వుకోవడం. ఒక్కొక్కసారి పిచ్చనిపిస్తుంది. మనం మాట్లాడుతుంటాం ఏదానికో అసలు సంబంధమే లేకుండా హీ హీ అంటుంటాడు. అప్పుడు కాలుతుంది చూడు. అవసరమా చెప్పండి? చూడాలి నేను చూడడం రిలాక్సేషన్ అది ఇది ఉండాలి. బట్ లిమిటెడ్‌గా వాడండి ఏది కూడా. ఉందనేసి అన్‌లిమిటెడ్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్‌వర్క్ వాళ్ళకి తన్నాలి నాలుగు. అన్‌లిమిటెడ్ ఇస్తున్నారు. ఇంగేం పని పాటే ఉండదు మనకు. పని ఉన్నా పక్కన పెట్టేస్తాం. అంత ఇంపార్టెంట్ ఫుడ్ తినమంటే ఇంకోసేపు తింటా. ఏంటంటే ఫోను చూస్తున్నా. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అండి. ఎక్కడికెళ్తున్నా. తినేటప్పుడు ఫుడ్ కావాలి. బాత్రూమ్‌లో తినేటప్పుడు ఫోను కావాలి. బాత్రూమ్‌లో ఫోను కావాలి. ఆఫీస్‌లో ఫోన్స్ చూస్తుంటారు. ఏదన్నా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంటే ఫోను చూస్తుంటారు. చూడండి నేను తప్పనట్లే. బట్ మనల్ని మనమే కంట్రోల్ చేసుకోకుంటే ఎట్లా చెప్పండి? ఒక లిమిట్ అంటే పెట్టుకోండి. అంతేగాని ప్రతిదానికి అడిక్ట్ అవ్వకండి. అడిక్షన్ చాలా డేంజర్ అండి. కాబట్టి లిమిట్ అనేది చాలా అవసరం. పొదుపుగా వాడుకుందాం ఉన్నాను. ఓకేనా?